కానీ ఇప్పుడు మరి ఆరాధించే వాళ్ళందరూ, అనుష్ఠానం చేసే వాళ్ళందరికీ ఏమైనా బాధ ఉందా? లేదు. అయినా మరి వీళ్ళందరూ ఎందుకు భగవంతుని వేడుకుంటున్నారు? దైవాన్ని పూజించటం కానీ, అనేకమైనటువంటి సత్కర్మలు అనుష్ఠానం చేయటం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఒకటి, ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఫాలో అవుతారు. రెండోది, సెకండ్ ఆప్షన్లో ఉన్న ఎట్లా ఉంటుందంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషికి మెయిన్ ప్రాబ్లం మరణం. అది ఎవరు ఆపలేరు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా మరణాన్ని ఆపినటువంటి వాళ్ళు లేరు. ఏ మరణం ఆపలేరు అంటే స్థూల శరీరం నుండి మనం వెళ్ళిపోకుండా ఉంచటం ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. స్థూల శరీరంలో నుండి ప్రాణం వెళ్ళటం అనేటువంటి మనకు తెలిసినటువంటి అంశం. స్థూల శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోతే మనం మరణించినట్లని అనుకుంటున్నారు తెలియక. కానీ మనం స్థూల శరీరం అంటే ఒక తొడుగు, ప్యాకింగ్ పేపరు. సపోజ్ మనం ఒక ఫోన్ బుక్ చేసామనుకోమ్మా, ఫోన్ బుక్ చేస్తే మంచి బాక్స్లో ప్యాక్ చేసి వచ్చింది. ఇప్పుడు మనకి ఫోన్ ముఖ్యమా, బాక్స్ ముఖ్యమా? ఇప్పుడు ఫోన్ తీసేసినాం అనుకోమ్మా, బాక్స్ ఉపయోగం ఎంతవరకు ఉంటుంది? బాక్స్ ఉన్నా లేకున్నా ఫోన్ ఉండొచ్చు. అలాగే స్థూల శరీరం ఉన్నా లేకున్నా మనం ఉంటాం. మనం ఎన్ని లేయర్స్లో ఉన్నాం అంటే స్థూల శరీరం పైన ఇంకో లేయరు ప్రాణమయ కోశం అంటారు, దీన్ని అన్నమయ కోశం అంటారు, దీనిపైన ప్రాణమయ కోశం ఉందట, దానిపైన మనోమయ కోశం అంటారు, దానిపైన విజ్ఞానమయ కోశం అంటారు, దానిపైన ఆనందమయ కోశం అంటారు. అక్కడ ఆత్మ ఉంటుంది అని చెప్పారు. మన ఇన్ని లేయర్స్ ఉన్నది మనకి ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియట్లా. నేను ఉన్నాను తెలుస్తుంది కానీ నేను ఎంత లోపలకు ఉన్నానో తెలియట్లేదు. నా లోపలనే నేను ఎన్ని లేయర్స్ వెనక ఉన్నానో నాకు తెలియట్లేదు. అవి ఎలా ఉన్నాయంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నాయి ఆ లేయర్స్. మనం ప్రాణాన్ని కానీ, మనసును కానీ, బుద్ధిని కానీ మనం రివ్యూ చేసి అవి ఒక లేయర్స్ లాగా మనకు ఉన్నాయనే విషయం కూడా మనకు తెలియట్లేదు. అంటే పంచకోశ శుద్ధి అంటారు. అంటే స్థూల శరీరాన్ని ప్లస్ అంటే అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని, ఆనందమయ కోశాన్ని, వీటన్నిటిని శుద్ధి చేస్తే ఆత్మ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక పెద్ద గ్లాస్ పెట్టారు, దానికి బ్లాక్ కలర్ వేశారు, దాని లోపల రెడ్ కలర్ ఒకటి పెట్టారు, దానికి ఆ గ్లాసు కూడా రెడ్ కలర్ గ్లాసు, దాని లోపల వైట్ కలర్ గ్లాస్ ఉంది, దాని లోపల ఇంకొక వైట్ కలర్ ఏ రంగు వేయకుండా ఉండేటువంటి గ్లాస్ ఒకటి ఉంది. ఇట్లా లోపల ఉందన్నమాట. మనం బయట నుంచి చూసామనుకోండి, ఇన్ని కలర్స్ బ్లాకు, రెడ్, వైటు, ప్లేను ఉండేటువంటి వీటన్నిటి లోపల చిన్నగా వెలిగేటువంటి జ్యోతి. ఎంత వెలుగుతుంది? చిన్న దీపం అన్నమాట. మనం దీపం కుంది ఎంత ఉంటుందో అంత ప్రమిదలా చిన్న దీపం వెలుగుతుంది. మనకి కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? వీటికున్న కలర్స్ మొత్తం తీసేస్తే, అంటే బ్లాకు, రెడ్, వైటు అవన్నీ తీసేస్తే ఆ లోపల ఉన్న దీపం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్లకు ఆత్మదర్శనం అవుతుందని అర్థమైందమ్మా. అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 గుణాలను మనం క్లియర్ చేసుకుంటే ఎక్కడ అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ఉండేటువంటి గుణాలను, వాటి యొక్క స్వభావాలను మనం, ఆ పరిస్థితులను మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఏ కోశాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అని మనకు చెప్తారు. అయితే ఇప్పటి కాలంలో మనిషికి ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటి కాలం యొక్క వేగం, ఇప్పటి ఉన్న కాలంలో మనిషి వేగంగా పరిగెత్తుతున్నాడు. ఎందుకు వేగంగా పరిగెత్తవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనిషికంటే, మనిషి పరిగెత్తడానికి కారణం ధనం. ధనం యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈ అవసరాలు పెరిగినాయి. అవసరాలు పెరిగినాయి. వెనకటి రోజుల్లో ఓన్లీ తినటం కోసమే ఖర్చు అయ్యేది.
తినటానికి ఉంటే పెద్ద ఇబ్బంది లేదు, చదువుకునే దానికి ఖర్చు లేదు, మెడిసిన్ ఖర్చు ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. జస్ట్ ఇల్లు ఒకటి ఉండి తినటానికి ఉండి పండగకు ఒక డ్రెస్ కొనుక్కునేవాళ్ళు. పండగకు ఒక డ్రెస్సు. బీరువాలో ఎన్ని డ్రెస్సులు ఉండేవి అనుకుంటున్నారు? 2, 3 కొత్త డ్రెస్సులు ఉంటాయి అంతే. ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా అవే కట్టుకొని వెళ్ళేవాళ్ళు. పరిస్థితి అలా ఉందా ఇప్పుడు? లేదు. ఇల్లులు మారిపోయినాయి, డ్రెస్సు కోడ్ మారిపోయింది, పరిస్థితులు చాలా మారిపోయినాయి. అంటే అవసరాలు పెరిగినాయి కాబట్టి ఏమైంది? డబ్బులు అవసరం వచ్చింది. డబ్బులు అవసరం వచ్చేసరికి ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ పోటీతత్వం, పక్కన వాళ్ళని చూసి వీళ్ళు పోటీ పడటం, ఇవన్నీ అయ్యేసరికి అసలు ఆధ్యాత్మికం కోసం సమయం కేటాయించడానికి కుదరట్లేదు. మనిషి ఇప్పటి కాలంలో వేగంగా పరిగెత్తుతూ ధనం కోసం లేకపోతే వాళ్ళకున్న అవసరాలను తీర్చుకోవటం కోసం, వాళ్ళ పరిస్థితుల కోసం ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మికం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. అర్థమైందమ్మా? అంటే ఆధ్యాత్మికం యొక్క అవసరం ఎవరికి వస్తుంది? ఆధ్యాత్మికం యొక్క అవసరం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించారో వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు అందరికీ ఆధ్యాత్మికం యొక్క అవసరం ఉందని చెప్తే నమ్ముతారా? మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి బాధ వస్తే భగవంతుడు గుర్తొస్తారు, చెప్తే ఏ గుడికాడికి వెళ్ళి ప్రదక్షిణ చేయటము, పూజ చేయటము, శాంతి చేయించటము, జపం చేయించటము, ఏదో చేసుకుంటారు, దానాలు చేస్తారు, ఫినిష్ వచ్చేస్తారు. ఇంకా అయిపోయింది. ఇంకా దాంతో పని లేదు. వాళ్ళ పిల్లగాడికి ఉద్యోగం రాలేదు, పిల్లగాడికి ఉద్యోగం వచ్చేంతవరకే వాళ్ళ యొక్క పూజ. అర్థమైందమ్మా? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటం. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కాలేదు, పెళ్ళి అయితే ఇంక మళ్ళీ దేవుడితో పని లేదు. అర్థమైందమ్మా? ఉద్యోగం రాకపోతే దేవుడు అవసరం, పెళ్ళి కాకపోతే దేవుడి యొక్క అవసరం, ఆరోగ్యం బాగలేకపోతే దేవుడి యొక్క అవసరం, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే దేవుడి యొక్క అవసరం. ప్రతి పరిస్థితిలో కూడా ఇల్లు కావాలన్నా దేవుడి యొక్క అవసరమే, ఇల్లు అమ్మాలన్నా దేవుడి యొక్క అవసరమే. అంటే ఆ ప్రాబ్లం తీరితే ఇక దేవుడితో అవసరం లేదు. మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం వస్తేనే మళ్ళీ దేవుడి కోసం ట్రై చేస్తారు. నేటి సమాజం అలా ఉంది. దైవం కోసం సమయం కేటాయించడం అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేట్లాగా ఉన్నాడు. జస్ట్ రెడీ అయిపోతారు, గుళ్ళోకి వెళ్తారు, దండం పడేస్తారు. ఆయన ఇష్టం, ఆ దండం ఆయన ఎంత తీసుకుంటాడో తెలియదు, ఈయన ఎంత పెడతాడో తెలియదు. జస్ట్ అలా తీర్థం తీసుకొని ప్రస్తుతం అయిపోయింది, గుడికి వెళ్ళొచ్చు, ఇంకా అయిపోయింది, ఒక పని అయిపోయింది, ఇంకా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ, మళ్ళీ వీకెండ్లోనే, మళ్ళీ మధ్యలో ఖాళీ ఉండదు కదా, మళ్ళీ వీకెండ్లోనే మళ్ళీ గుడికి వెళ్తారు, దండం పడేస్తారు. జస్ట్ అక్కడే హోటల్ ఉంటే కొద్దిగా తిని వస్తారు, ఇంటికి వస్తారు, పడుకుంటాడు, ఫినిష్, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ వీకెండే. మరి ఇప్పుడు దైవంతో అసలు దైవం అంటూ ఒకడు ఉన్నాడని, దైవం యొక్క అవసరం ఉంటుందని, దైవం కోసం సాధన చేయాలని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరు? దైవం కోసం సాధన చేయాలంటారా? లేదంటే ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా సాధన చేయాలంటారు కదా? ఏది ఇదో రూటా, దాంట్లో ఇదొక లేయరా తెలుసుకొని వెళ్ళడానికి? అంటే ఆ టైప్ ఆఫ్ వ్యూ కొంతమంది ఉంటారు, ఈ టైప్ ఆఫ్ వ్యూ కొంతమంది ఉంటారు. ఎందుకంటే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ లోకంలో మనం జన్మించాం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని రివ్యూ చేసుకోవాలి. జస్ట్ ఆధ్యాత్మికం అంటే ఇక్కడే ప్రారంభం అవుతుంది. మనం రివ్యూ చేస్తేనే ఆధ్యాత్మికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసుకున్నాను, నేను ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, వీళ్ళే నాకు తల్లిదండ్రులుగా ఎందుకు ఉన్నారు, వీళ్ళే నాకు అక్క చెల్లెలుగా ఎందుకున్నారు, వీళ్ళే నాకు అన్న తమ్ములుగా ఎందుకున్నారు, వాళ్ళకు నాకు ఉన్న రిలేషన్ ఏంటి, నేను ఇక్కడ కాకుండా పక్కింట్లో పుడితే ఎలా ఉంటుంది, లేదా వేరే వాళ్ళ ఇంట్లో పుడితే నా లైఫ్ ఎలా ఉండేది, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా క్వశ్చన్స్ వేసుకుంటే ఇక్కడే ఎందుకు పుట్టాను అనే దానికి ఒక ఆన్సర్ రావాలి మనకి. లేకపోతే ఇతనే నాకు భర్తగా ఎందుకు దొరికాడు, వీళ్ళే నాకు కొడుకుగా ఎందుకు పుట్టారు, వీళ్ళే నాకు కోడలు ఎందుకు అయ్యారు, వీళ్ళే నాకు కూతురు ఎందుకు అయ్యారు అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. అలా క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళు ఎందుకు మనకు ఆ రిలేషన్, వాళ్ళతో మనకు ఎందుకు ఆ రిలేషన్ ఏర్పడింది అనేటువంటిది తెలుస్తుంది. మన ఈ జీవితం మొత్తం కొనసాగించేది ఎవరి కోసం? ఈ జీవితం మొత్తం కొనసాగించేది వాళ్ళ కోసమే కదా, మన చుట్టూ ఉన్నటువంటి ఈ బంధువుల కోసమే కదా, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు.
వాళ్ళతో కొంతకాలం గడుపుతాం. తర్వాత అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయితే, అన్నదమ్ముల పెళ్ళిళ్ళు అయిపోతే మనం విడిపోతాం. మనం విడిపోయిన తర్వాత మళ్ళీ భార్య లేకపోతే భర్త, వాళ్ళ పిల్లలు, మళ్ళీ ఇది ఒక లోకం ఏర్పడింది. ఈ లోకంలో నుండి మారుతామా? మనం మనకి ఒక గోల్ అంటూ లేదు. పలానా ఇంతవరకే నేను నా ప్రయత్నం చేస్తాను, తర్వాత ఆధ్యాత్మికం కోసం కేటాయించుకోవాలనే థాట్ కూడా ఉండదు. చల్తీగాడ వెళ్తూ ఉన్నారు. ఎప్పటి వరకు, ఎంతవరకు అనేటువంటి దానికి లిమిట్ లేకుండా ఉన్నది. కట్ ఆఫ్ లేదనమాట. కట్ ఆఫ్ లేదు. అదే ఇప్పుడు ఒక ఉద్యోగం చేసేవాళ్ళకి కట్ ఆఫ్ ఉంది. 60 సంవత్సరాలు అయితే నేను ఉద్యోగం చేయనంటాడు. వ్యాపారం చేసేవాడి కట్ ఆఫ్ లేదు. వ్యాపారం చేసేవాడి కట్ ఆఫ్ ఏముంది? ఎన్ని సంవత్సరాలైనా వెళ్ళి కౌంటర్లో కూర్చుంటూనే ఉంటాడు అనమాట. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా పోయి కౌంటర్లో కూర్చుంటాడు. తనకి కట్ ఆఫ్ లేదన్నమాట. ఏమైనా ఆలోచించుకుంటాడా తాను? ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, వీళ్ళందరూ ఈ రిలేషన్ ఎందుకు ఏర్పడింది అని లేదు. మళ్ళీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అందరూ వెళ్ళాలి, ఎవరైనా కానీ. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా లేకపోయినా ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పటికైనా శరీరాన్ని విడిచిపెట్టి అయితే వెళ్ళాలి. అయితే ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు జీవించాడు, మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాడు? క్వశ్చన్ ఎంతమందికి ఉంటుంది? మనం పుట్టక ముందు ఎక్కడున్నాం, పుట్టాక వీళ్ళు కనపడుతున్నారు. ఓకే సరే, ఏదో నడుస్తుంది చల్తీగాడు. మళ్ళీ వీళ్ళతో అయిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది కదా, రాకుండా ఉంటుందమ్మా? శరీరాన్ని అయితే విడిచిపెట్టాలి కదా. మరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళతాం? ఎంతమంది ఆలోచించుకోగలుగుతారు? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళతాము అనేటువంటిది ఆలోచించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికో వెళ్తామనుకోండి, ఆ వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుంది? మనం వెళ్ళే ప్లేసు ఎలా ఉంటుంది? మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం? ఒక 100 సంవత్సరాలు ఉంటున్నాం. మరి 100 సంవత్సరాలు ఉండేదానికే మంచి ఇల్లు, మంచి అంతా మనం సెట్ చేసుకున్నామే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందనుకో, మరి అక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి కదా, అవునా కాదా? ఇప్పుడు సపోజ్ మీరు హరిద్వార్ వెళ్ళారనుకో, మళ్ళీ ఋషికేశ్ వెళ్ళారనుకో. ఋషికేశ్ వెళ్ళి అక్కడ 4 రోజులు మీరు ఉండాలనుకో, 4 రోజులు మీరు అక్కడ ఉండాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ప్లాన్ లేకుండా వెళ్తే ఎలా ఉంటుంది, ఒక ప్లాన్ చేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది? మీరు హిమాలయస్కి వెళ్ళారనుకో, హిమాలయస్కి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోము. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్ళారు, లేదా మానస్ సరోవర్ వెళ్ళారనుకో అమ్మ. ఇలా యాత్రలకు వెళ్ళేప్పుడు ఒక ప్లానింగ్ ఉన్నదానికి, ఒక ప్లానింగ్ లేని దానికి ఎలా ఉంటుంది? ప్లానింగ్ ఉందనుకో అమ్మ, ముందే రూమ్స్ బుక్ చేసుకోవడం, ముందే ఫుడ్ బుక్ చేసుకోవడం, ముందే మెడిసిన్స్ బుక్ చేసుకోవడం, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా ముందే మనం బుక్ చేసుకొని మొత్తం రెడీ చేసి సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోమ్మా. మనం ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఇక్కడ పికప్ చేసుకోవడానికి కూడా ఒక వెహికల్ మనం ముందే మొత్తం క్యాబ్ సెట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోమ్మా. ఎలా ఉంటుంది? మీరు అక్కడ దిగ్గానే మొత్తం రెడీగా ఉంటుంది. మొత్తం అరేంజ్ చేసుకుంటే, ముందే ప్రిపేర్ చేసుకొని అరేంజ్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు పూర్తి అవగాహన ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఋషికేశ్ వెళ్తున్నారా, హరిద్వార్ వెళ్తున్నారా, ద్వారకా వెళ్తున్నారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఒక అవగాహన ఉంటే సెట్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు, అవునా కదా? దీని పూర్తి అవగాహన ఉంది. మరి ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏ లోకంలోకి వెళ్తారు, ఆ లోకంలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ మనకి ఏమన్నా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఏమైనా ఉంటాయా ఉండవా అనే ఆలోచన ఎంతమందికి ఉంది? చాలామందికి ఏంటంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకా ప్రయాణం ఉండదు, అంతటితో ఆగిపోతుంది అనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారు, మరణంతో కథ ముగిసిద్ది అనుకుంటున్నారు. మరణంతో కథ ముగిసేది కాదు. మరణంతో కథ ముగిసేటువంటిది కాదు. మన జీవితం పరిమితం కాదు, 100 సంవత్సరాలు కాదు మన జీవితం. మనం అనుకుంటున్నాం ఈ 100 సంవత్సరాలే మన జీవితం అనుకుంటున్నాం, ఇది మన పరిమితం. అర్థమైందా? 100 సంవత్సరాల పరిమితం అని చాలామంది అనుకుంటున్నారు. ఈ శరీరం యొక్క జీవనం 100 సంవత్సరాలు ఉండొచ్చు. శరీరానికి కాల పరిమితి 100 సంవత్సరాలు ఉంది, కానీ ఈ శరీరం లోపల ఉన్నటువంటి నాకు, సపోజ్ ఉదాహరణకమ్మా, ఫస్ట్ మీరు స్టార్టింగ్లో ఇండికా కారు కొనుక్కున్నారు, తర్వాత హోండా కారు కొనుక్కున్నారు, తర్వాత బెంజ్ కారు కొనుక్కున్నారు. ఇవన్నీ వెహికల్స్ మార్చింది ఎవరు?
వెహికల్స్ లైఫ్ తక్కువ ఉంది, అర్థమైందా? ఇండికా 10 సంవత్సరాలు వాడారు, హోండా కారు 10 సంవత్సరాలు వాడారు, బెంజ్ కారు 10 సంవత్సరాలు వాడారు, తర్వాత ఇంకో కారు 10 సంవత్సరాలు వాడారు. కార్లు మార్చారు కానీ మీరు స్థిరంగా ఉన్నారు కదా. కారు లైఫ్ ఓన్లీ 10 years. మీరు ఆ కారుకి ఇచ్చింది 10 సంవత్సరాలే వినియోగించారు, తర్వాత వినియోగించలే, విడిచిపెట్టి ఇంకో కారు తీసుకున్నారు, ఇంకో కారు తీసుకున్నారు, ఇంకో కారు తీసుకున్నారు. అవునా కాదా? అంటే మనకి ఇక్కడ కంపెనీలు మార్చినట్టు తెలుస్తుంది. కంపెనీలు కంఫర్ట్ జోన్ మారింది, ఓకే బాగానే ఉంది, కంఫర్ట్ జోన్ మారింది. కంఫర్ట్ జోన్ మారినా కానీ కారును మార్చుతున్నాం కదా, మార్చుతున్నామా లేదా? ఓకే, ఎన్ని కార్లు మార్చుతాం? ఎన్ని కార్లు మార్చుతాం? మనం ఎంతకాలం ఉంటే అన్ని కార్లు మార్చుతాం, ఎంతకాలం ఉంటే అన్ని కార్లు మార్చుతాం. ఇప్పుడు మనకి దానికి 10 సంవత్సరాల కాల పరిమితి ఉంటే, ఈ శరీరం అనేటువంటిది కూడా ఒక కారు అనుకుంటే, ఇది కూడా ఒక కారు అనుకుంటే, దీని కాల పరిమితి 100 సంవత్సరాలు అనుకుంటే, ఇప్పుడు మనం ఎన్ని మార్చుంటాం ఇప్పటికి? అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనం కార్లు మార్చడం? అంటే సృష్టి పుట్టినప్పటి నుంచే మనం కొనసాగుతున్నాం అనేటువంటిది భగవద్గీతలో చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి కూడా చెప్తాడు, అర్జున నీవు నేను ఇద్దరం కూడా సనాతనమే, నీవు నేను ఇద్దరం సనాతనమే. కాకపోతే ఆ ఇద్దరం సనాతనమే అనేటువంటి విషయం నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచిన విషయం నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. నీవు ఈ ఒక్క జన్మలోనే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కాదు, నాతో పాటు నువ్వు కూడా ట్రావెల్ చేసినావు, కాకపోతే నీకు తెలియదు. ఇప్పుడు పరమాత్మే అనేకమైనటువంటి శరీరాలను మార్చాను అని చెప్పాడు, అనేక కార్లు మార్చాను అన్నాడు. ఇప్పుడు మనం కూడా అనేకమైనటువంటి శరీరాలను మార్చుకుంటూ ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించాం. నెక్స్ట్ తర్వాత కూడా మార్చుకుంటూ వెళ్తాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టాక ఇంకో శరీరాన్ని ధరిస్తాం, ఆ శరీరాన్ని విడిచిపెట్టాక ఇంకో శరీరాన్ని ధరిస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి శరీరం ఏమొస్తుంది అనేటువంటి గ్యారంటీ ఏముంది? మళ్ళీ సేమ్ ఇలాంటి ఫిజికల్ బాడీ మానవ శరీరమే వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ మానవ శరీరమే వచ్చినా కానీ ఇంత అవకాశాలు ఉన్నట్లుగా మన నెక్స్ట్ జన్మలో ఉండదు. అర్థమైందమ్మా? అంటే ఇట్లా అనేకమైనటువంటి శరీరాలను మార్చుకుంటూ మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు జన్మ ఎత్తడం వల్ల మనకి మంచిగానే ఉంటే నో ప్రాబ్లం, శరీరాన్ని ధరించడం వల్ల మంచిగానే ఉంటే నో ప్రాబ్లం, దీనికి శాస్త్రం ఏమనలేదు. ఒకవేళ ఈ శరీరాన్ని ధరించడం ఒకవేళ నీకు దుఃఖం అని అనిపిస్తే, ఈ శరీరాన్ని ధరించడం వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందని నీకు అనిపిస్తే, శరీరాన్ని ధరించడం వల్ల ఇబ్బంది కలిగిందనిపిస్తే, ఈ శరీరం వద్దని నువ్వు అనుకుంటే అప్పుడు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలని చెప్పారు. జన్మలు ఎత్తుకుంటూ వస్తే బాగానే ఉందిగా గురువు గారు, ఏమైంది ఇప్పుడు ఏమైంది? ఈ జన్మ ఎత్తి నువ్వు ఏమైంది? వచ్చే జన్మలో కూడా ఏదో ఒక జన్మ ఎత్తుతాం, ఏమైంది? జన్మే కదా ఎత్తేది. అంటే వేదాంతంలో ఏమని చెప్తారంటే, మళ్ళీ మనిషిగానే పుడితే ఏం ప్రాబ్లం లేదు, కానీ మనిషిగా కాకుండా వేరే ఇంకేదైనా ప్రాణిగా పుడితే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం వస్తుంది అని చెప్పారు. అయితే మనుషులం కదా, మళ్ళీ మనుషులం అయ్యే పుడతాం కదా అని చాలామంది వాదిస్తారు. మనుషులందరూ మళ్ళీ మనుషులుగానే జన్మిస్తారు అనేటువంటిది గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకి భాగవతంలో చెప్తారు, మీరు కూడా వినే ఉంటారు. జడభరతుడు మహాయోగి పుంగవుడు, ఆయన వెళుతూ ఉంటే ఒక జింక ప్రెగ్నెంట్ అనమాట. అవతల కాలం ఉంటే చిన్న కాలం, అది దూకితే అవతల దూకగానే ఒక రాయి ఉంటే రాయికి తగిలి అది కింద పడి రాయికి కొట్టుకొని అది అక్కడే చనిపోయింది. ఈ యువతల నుంచి అవతలకు దూకేప్పుడు అది డెలివరీ అవుద్ది, ప్రెగ్నెంట్ కదా, డెలివరీ అవుద్ది. డెలివరీ అయితే ఆ పుట్టినటువంటి దూడ నీళ్ళలో పడుతుంది. నీళ్ళలో పడి కొట్టుకొని పోతుంటే అప్పుడు ఈ జడభరతుడు అన్నిటినీ విడిచిపెట్టినోడే కానీ ఇప్పుడు దూడ కొట్టుకొని వెళ్తుంటే తట్టుకోలేక పోయి దాన్ని పట్టుకొచ్చింది. ఇప్పుడు తల్లి చనిపోయింది. ఇప్పుడు ఆ దూడకి ఎవరు చూస్తారు? దూడను చూసేవాళ్ళు ఎవరున్నారు? దూడను చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేకపోయేసరికి ఏం చేసిందంటే అప్పుడు దానికి ఈయన రోజు ఆశ్రమంలో పాలు దాపేయటం, దానికి కొంచెం గడ్డి పెట్టడం, దాన్ని తినేటువంటి లీవ్స్ కానీ ఏమైనా తీసుకొచ్చి ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇవ్వటం, అది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అది కూడా ఈయన అన్నీ చూస్తున్నాడు కదా, దానికి అది ఈయన చుట్టూ తిరుగుతుంది. ఈయన ఎక్కడ కూర్చుంటే నేను ఎక్కడ పడుకుంటే అది కూడా అక్కడే పడుకున్నది. ఈయనతో సహజీవనం చేసింది అది.
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆయన? కొంతకాలమే కదా ఉండేది. కొంతకాలం అయిన తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి క్షణంలో, జనరల్గా అయితే యోగి అయినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు టేక్ ఇట్ ఈజీగా వెళ్తాడు. ఇప్పుడు క్యాబ్లో నుంచి మనం దిగిన అనుకోము, ఇప్పుడు సొంత కారులో వచ్చిన దానికి క్యాబ్లో వచ్చిన దానికి తేడా ఉండదా? క్యాబ్లో వచ్చిన అనుకో పార్కింగ్తో కూడా మనకి సంబంధం లేదు, వాడు ఏదైనా మనకి సంబంధం లేదు. మనం అలా టేక్ ఇట్ ఈజీగా దిగి వస్తాం. అయ్యో వాడు ఇంత దూరం తీసుకొచ్చిండు, వాడికి పార్కింగ్ ఉందో లేదో, ఎట్లా వచ్చిండో ఎట్లా పోతున్నాను అసలు ఆలోచిస్తావా? ఆలోచిస్తామమ్మా? ఏమన్నది, మనం డబ్బులు ఇచ్చిన పని పూర్తయింది, దిగిపోతాం. ఎంత టేక్ ఇట్ ఈజీగా వస్తాం? కొంచెమైనా మనకి మమకారం ఉంది అక్కడ. అదే సొంత కారు ట్రాఫిక్లో ఆగిపోయి ఉంటే, పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేకపోతే, ట్రాఫిక్ కానిస్టేబుల్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? అలా ఉంటుంది కమ్మా. ఇప్పుడు జడభరతుడు కూడా పరిస్థితి అదే అనమాట. వెళ్ళేటువంటి క్షణంలో ఇంత జ్ఞానం తెలుసుకొని, ఇంత సాధన చేసి, ఇంత యోగం చేసినటువంటి ఒక సమాధి నిష్ఠాపరుడైనటువంటి మహాయోగి జడభరతుడు. ఆయన కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన శరీరం మీద నుంచి పాములు, తేళ్ళు ఇవన్నీ అలా పాకాయి అన్నమాట. పాకినా కానీ కదలకుండా జడ పదార్థంలాగా కూర్చున్నాడు, ఒక స్థాణువు వలె కదలకుండా ఉన్నాడు. అందుకని జడభరతుడు అన్నారు ఆయన. ఒక జడ పదార్థంలాగా కదలకుండా కూర్చొని ఉన్నటువంటి వాడు. అంత గొప్పగా ధ్యానం చేసినటువంటి ఒక మహాయోగి ఇప్పుడు ఒక జింక పిల్లకు, అర్థమైందమ్మా, దానికి కనెక్ట్ అయిపోయింది. వెళ్ళేప్పుడు నేను వెళ్ళాక దీన్ని ఎవరు చూస్తారు, నేను వెళ్ళాక ఎవరు చూస్తారు అనేటువంటి థాట్తో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో జింకై పుట్టాడు. అంతటి మహాయోగి, అంతటా సాధన చేసినటువంటి మహాయోగి పుంగవుడు ఇప్పుడు జింక పిల్లై పుట్టి మళ్ళీ ఆ ఆశ్రమాలు, ఇంతకుముందు ఎక్కడెక్కడైతే తిరిగిండో, ఏ ఏ ఆశ్రమాల్లో ఆయన సాధన చేసిండో, ఇప్పుడు ఆ ఆశ్రమాల చుట్టే తిరుగుతున్నాడు. ఆ ఆశ్రమం కాడికే వచ్చి పడుకుంటాడు. కానీ ఇంతకుముందున్న శరీరంలా లేదు. ఇంతకుముందు కూర్చొని ధ్యానం చేసేవాడు, ఇప్పుడు ఈ జింక శరీరంతో కూర్చొని ధ్యానం చేయడానికి సహకరించట్లేదు. ఒకవేళ అదే ప్రాంతంలో ఒక కుక్కలా జన్మించాడు అనుకో, మా కుక్కలాగా ఉంటే రాణిస్తారా ధ్యానం చేసుకోవడానికి? ఆయనకు ఇంతకుముందు యోగే, ధ్యానం చేయగలడు. కానీ కుక్క శరీరంతో వస్తే ఎవరు ఒప్పుకుంటారు ధ్యానం చేయటానికి? ఎవరింట్లోకి రాణిస్తారు? ఏ గుళ్ళోకి రాణిస్తారు? ఏ ఆశ్రమంలోకి రాణిస్తారు? రాణిస్తారా? ఓకే, అర్థమైందమ్మా. అంటే ఆధ్యాత్మికం యొక్క అవసరం ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా మన యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి దాని మీద ఒక పూర్తి అవగాహన కలిగి ఉండి లక్ష్యం కోసం మనం కృషి చేయాలి. మనం ఏ లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి, మనకు లక్ష్యం ఏంటో తెలియాలి కదా, మన గోల్ ఏంటో తెలియాలి కదా. గోల్ ఏంటో తెలియాలా ఉండాలిగమ్మా. ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి సాధకుడి యొక్క లక్ష్యం ఏంటి అంటే మోక్షాన్ని పొందాలి. లక్ష్యం ఏంటంటే ఏంటి? మోక్షాన్ని పొందడమే ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి లక్ష్యం. మోక్షాన్ని పొందడం అన్నా, ఆత్మస్థితిని పొందడం అన్నా, ఆత్మలో ఐక్యం కావడం అన్నా, జీవ బ్రహ్మైక్యం అన్నా అనేకమైనటువంటి పదాలతో వర్ణించి చెప్తారు. ఏది చెప్పినా కానీ ఒకటే. అయితే నేను మోక్షాన్ని పొందాలి అంటే మనం ఎలా పొందుతాం? ఇప్పుడు ఆయన జడభరతుడు అంత సాధన చేసినటువంటి వాడికే మోక్షం రాలేదు, మళ్ళీ జింకాయ పుట్టిండు. మనమైనా మళ్ళీ మోక్షాన్ని పొందుతామనే గ్యారంటీ ఉందా? ఇంత సాధన చేసేవాడు నాకైనా కానీ, మా నాన్నగారికైనా కానీ, సీతమ్మ గారికైనా కానీ, శంకరాచార్య ఎవరికైనా కానీ వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం వస్తుందని ఎవరు చెప్తారు? మనకు మోక్షం వచ్చేదిరాన్ని మనం చెప్పాలి. పక్కన వాళ్ళకు మోక్షం వచ్చేదిరాన్ని వాళ్ళు చెప్పాలి. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? ఇప్పుడు మన లక్ష్యం మోక్షం అన్నాం. మోక్షం అంటే ఏంటి అంటే పరమాత్మను చేరుకోవడం అని ఒక పదం చెప్తారు. మోక్షం అంటే బంధము నుండి విడుదల అని చెప్పారు. మనం ఎక్కడెక్కడైతే బందీ అయి ఉన్నామో ఆ బంధాలన్నింటినీ కట్ చేసుకోవాలన్నారు. మనం ఎక్కడెక్కడైతే బందీ అయి ఉన్నామో వాటన్నిటిని మనం కట్ చేసుకోవాలన్నారు. మనం అంత తేలిగ్గా కట్ చేసుకోగలుగుతామో బంధాలని? ఎన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి, అర్థమైందమ్మా? ఎన్ని అంటిపెట్టుకొని మీరు ఒక గుడికి వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారనుకో, గుడికి వస్తావా అంటే ఎన్ని కారణాలు చెప్తారు మీరు గుడికి రాకుండా ఉండటానికి. మీ దగ్గర కనిపిస్తాయి. అంటే కుదరట్లేదు, మీకు గుడికి వెళ్ళడానికి కుదరట్లేదు, ఒక పెళ్ళికి వెళ్ళడానికి కుదరట్లేదు, ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి కుదరట్లేదు. ఎందుకంటే మీ దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. మీరు ఆ విధంగా బందీ అయి ఉన్నారు.
మీరు ఆ విధంగా అయితే బంధీ అంటే కొన్ని సందర్భాల్లో బంధాలు ఉండాలి. ఓకే, కొన్ని సందర్భాల్లో బంధాలు ఉండాలి. అది గృహస్థుకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి బంధాలు అనేటువంటివి ఉంటాయి. కాకపోతే ఇంకా ప్రతిదానికి అదే బంధంగా ఉంటే ఇంకా లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం? సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, మీ టార్గెట్ ఏంటి అన్నారు, నేను 10 కోట్లు సంపాదించాలి అనేది టార్గెట్ అన్నారు. ఎన్ని సంపాదించాలా? 10 crores అనుకున్నారు. ఇంకొంచెం అనుకోండి, 25 crores అనుకోండి, 25 crores టార్గెట్. ఓకే, బాగానే ఉంది. మన గోల్ అర్థమైంది, 25 కోట్లు సంపాదించాలి. ఓకే, అది ఎప్పటి వరకు సంపాదించాలి? 25 కోట్లు ఎప్పటి వరకు సంపాదించాలని కట్ ఆఫ్ టైం కూడా ఉండాలి కదా. కట్ ఆఫ్ టైం కూడా లేకుండా పోతా ఉంటే వాడు ఎప్పటికీ ఒక ప్లానింగ్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, దానికి సంబంధించినటువంటి సరైనటువంటి కృషి చేయకుండా మరి ఎలా సంపాదిస్తాడు? సంపాదించలేడు కదా. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా మోక్షాన్ని పొందాలన్నారు, ఎప్పటి వరకల్లా మోక్షాన్ని పొందాలో ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఒక కట్ ఆఫ్ టైం ఉండాలి కదా. ఏం పోతా ఉండి ఎప్పుడో ఒకసారి మోక్షం రాకపోయిద్దా? అట్లా ఉండదు కదా. వస్తే వస్తుంది, రాకపోతే అని అనేది కాదు కదా. ఎందుకంటే అమ్మా, మళ్ళీ ఇలాంటి అనుకూలమైనటువంటి జన్మ మళ్ళీ వస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఎన్విరాన్మెంటు మనకి అనుకూలంగా ఉండేట్లుగా వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పుడు నాకు మా ఇంట్లో మా అక్కయ్య ఉంది, మా మిస్సెస్, మా పిల్లలు ఉన్నారు. నేను కూర్చొని ధ్యానం చేసుకుంటా అంటే సరే చేసుకో, మేము టీవీ సౌండ్ తగ్గిస్తాం అంటారు. అదేనా, నేను ఒక ఊరు వెళ్తున్నా, నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ జన్మలో వీళ్ళతో ఉన్న రిలేషను నాకు అనుకూలంగా ఉంది సాధన చేయటానికి. నాకు ఇప్పుడు వేరే ఉద్యోగం కానీ వ్యాపకం కానీ లేదు. అర్థమైందమ్మా? నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలని కూడా ఏం లేదన్నమాట. ఆధ్యాత్మికమే లక్ష్యం. నాకు అట్లా అనుకూలంగా ఉంది ఇప్పుడు. మరి నెక్స్ట్ వచ్చే జన్మలో ఇలాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండొద్దు. ఇప్పుడు మంచి అవకాశం ఇస్తే వినియోగించుకోకుండా నేను ఎప్పుడో వచ్చే జన్మలో చేస్తా, పై జన్మలో చేస్తా, ఆ పై జన్మలో నేను కంక్లూడ్ చేసుకుంటా అంటే ఏమి నాకు అర్థం ఉన్నట్టా లేనట్టా? నేను సరైనటువంటి విట్లైజేషన్ స్కిల్స్ ఉన్నట్టా లేనట్టా? అంతేకమ్మా. అందుకని మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క జీవితాన్ని మనం తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరే దిశగా మనం ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని చేరే దిశగా ప్రయత్నం చేసేటువంటి టైంలో ఇక్కడ ఏమంటున్నారు, మోక్షం అంటే ఎక్కడ దేనికి బంధీ కాకూడదు. అన్నీ నీ చుట్టూ ఉండొచ్చు, అన్నిటి మధ్యలోనే నువ్వు ఉండొచ్చు, కానీ నీలో అన్నీ ఉండకూడదు. అంటే ఈ బంధించకూడదు అనే పదానికి అర్థం ఏంటంటే అమ్మా, ఏదన్నా తెగిందనుకో, నీ దగ్గర ఒక 10 తాళ్ళు ఇలా పట్టుకొని ఉన్నావు, ఒక తాడు తెగిందనుకో, దాని గురించి నువ్వు ఫీల్ అవ్వకూడదు. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక చిన్న పిల్లవాడికి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒక 20 బెలూన్స్ దారానికి కట్టి ఇలా ఇచ్చారు, 20 బెలూన్స్ కట్టి ఇచ్చారు. వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఒక దారం కట్టే బెలూన్ ఎగిరిపోయింది. ఇప్పుడు మరి 19 బెలూన్స్ ఉన్నాయని హ్యాపీ అవ్వచ్చు కదా. వాడు ఈ 19 ఉన్న దానికి సంతోషించండి, ఆ ఒకటి పోయిన దానికి ఏడుస్తున్నాడు. ఈ 19ని వదిలిపెట్టి నాకొద్దు, నాకు అత్తేస్తారా అంటుండు. మేము అది తీసుకొచ్చేసరికి ఇవి ఉంటాయా? అది పోయిందే కాకుండా ఇవి కూడా పోతాయి. కనీసం పోతే పోయింది, అది కనీసం ఉన్నదైనా గట్టిగా పట్టుకొని ఉండాలి కదా. అంటే ఒక చిన్న పిల్లవాడు 20 బెలూన్స్ ఉన్నప్పుడు ఒక బెలూన్ తెగిపోతే 19 వాటితో సంతోషించకుండా అది తెగిపోయిన బెలూన్ కోసం ఏడుస్తూ వీటిని నెగ్లిజెన్సీగా ఉన్నాడు. వీటికంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు. మరి అది కరెక్టేనా? అదే తెలివిగలవాడు ఏం చేస్తాడు, వీటిని ఇలా పట్టుకొని మమ్మీ ఆ బెలూన్ తీస్తారావా అంటాడు.
తెలియగలవాడు ఏం చేస్తాడు, దానికి ఫీల్ అవ్వడు, ఏడవడు, విడిచిపెట్టడు, వీటిని ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకోడు, ఉన్నదాన్ని అలా గట్టిగా పట్టుకొని లేని దాన్ని కూడా జారిపోయిన దాన్ని దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వెళ్ళి వాళ్ళమ్మ అది దొరకలేదురా పోయిందంటే అది పిచ్చిది మంచిది కాదు అందుకే పోయింది, పోతే పోయిందని సంతోషపడతారు, పోతే పోయిందని సంతోషపడతారు. ఇది ఎవరు చేస్తారు అంటే ఒక జ్ఞానం ఉంటే, కొంచెం తెలివి ఉంటే, తెలివి ఉన్న చిన్నపిల్లవాడు ఇలా ఉంటాడు, తెలివి లేని చిన్నపిల్లవాడు అలా ఉంటాడు. అంటే వాడు బెలూన్స్ పట్టుకున్నాడు, ఏం పట్టుకున్నాడు 20 బెలూన్స్ మనం ఎన్ని పట్టుకున్నాం, మన చుట్టూ ఉన్నటువంటి బంధాలు మనం ఏమేమి పట్టుకున్నాం, వాడు బెలూన్స్ పట్టుకున్నాం, వాడిది చిక్కు ఒకదాంట్లో మీద ఎరుపు బెలూను, నలుపు బెలూను, తెలుపు బెలూను, బ్లూ బెలూను, రెడ్ బెలూను, వైలెట్ బెలూను, రకరకాల కలర్స్లో ఉండే బెలూన్స్. మనకి కూడా ఉంటారు తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బిజినెస్, ఇవన్నీ ఉంటాయి మనకు కూడా. ఇక్కడ మనం కూడా ఈ ఉన్న బెలూన్స్లో ఒక బెలూన్ జారిపోతే ఎలా రియాక్ట్ అవుతాం? అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ ఏమని చెప్తారంటే అమ్మ, 2 కామిని కాంచనములు అని చెప్పారు, కామిని కాంచనములు అని చెప్పారు. ఒకటి కోరికలు, 2 ధనం. 1 ధనము, 2 కోరికలు. ఇవి 2 ప్రతిబంధకాలు అని చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడికి ప్రతిబంధకాలు ఏమిటంటే కోరికలు, ధనం. ఇవి 2 అత్యంత ప్రధానమైనటువంటివి అని చెప్పారు. మనిషి జీవితం మొత్తం కోరికలతోటే సరిపోతుంది. కోరికలు లేని మనిషి కనపడుతుందని చెప్పండి. ఎవరైనా కానీ నాకు ఏం కోరికలు లేవు అంటాడు, కానీ ఏదో ఒకటి లోపల ఉంటుంది అన్నమాట. అది కోరికలాగా చెప్పడు, కోరిక ఉంటుంది కానీ దాని కోరికలాగా చెప్పడు. ఇది కోరిక కాదంటాడు, కానీ అది కూడా కోరికే. కోరిక కాదు అని అనటం కూడా ఒక కోరికే ఉంటుంది, ఏదో ఒకటి లోపల లేకుండా ఏమీ ఉండదు. గుడికాడికి వెళ్ళామనుకో అమ్మా, దేవుడికి దండం పెట్టేప్పుడు ఏ కోరిక లేకుండా భగవంతుడికి కేవలం సహజ సిద్ధంగా నమస్కారం చేసి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నీ దయ, నీ అనుగ్రహం ఉంటే చాలు తండ్రి అని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది అప్లికేషన్స్ తోటే వెళ్తుంటారు, హుండీలో వేయర్లే కానీ ఆన్లైన్లో పంపిస్తుంటారు అన్నమాట అప్లికేషన్స్. నాకు అది కావాలి, ఇది కావాలి, పిల్లలు, ఆరోగ్యం, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్స్, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు. మీరు వినే ఉంటారు. ఒక ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రాబ్లం వస్తే నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు. ఫ్రెండ్కి చెప్తే నేను ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తా, ఆయన నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాడు, ఆయన చాలా మంచి స్కిల్స్ ఉన్నటువంటి వాడు, మంచి దాతృత్వం ఉన్నటువంటి వాడు అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత సరే ఇక్కడ కూర్చొని నేను పిలిచి వస్తాడు. సరే లోపలికి వెళ్తారు. పిలవడానికి వెళ్తే ఆయన అంటాడు మళ్ళీ వస్తాడు. లోపలికి వెళ్ళినాడు, మళ్ళీ వస్తాడు. వచ్చి ఏంటి ఏది రాలేదంటే ఆయన ప్రేయర్ చేసుకుంటున్నాడు దేవుడిని అని చెప్తాడు. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం రా అంటాడు. ఎందుకంటే ఆయనే వేరే వాళ్ళ దగ్గర బిచ్చం ఎత్తుకుంటాడు. అర్థమైందా? ఒకళ్ళ దగ్గర ఆయనే బిచ్చం ఎత్తుకునేవాడు నాకేమి ఇస్తాడు? ఆయన బిచ్చం ఎత్తుకున్న దాంట్లో ఒకటే వేస్తాను నాకు. అట్లా కాదు, ఆ ఎత్తుకునేది నేనే ఎత్తుకుంటా, ఆ అడుక్కునేది నేనే ఆడుకుంటా, మళ్ళీ దానికోసం ఆయన మీడియేటర్ నాకెందుకు అని చెప్పి మనకి చెప్పినటువంటి ఇన్సిడెంట్ కూడా ఉంటుందమ్మా. మెయిన్ ఏంటంటే అమ్మా, మనకి కోరికలు కానీ లేకపోతే ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని బంధిస్తాయి ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయకుండా. అట్లా అని చెప్పి కోరికలు వద్దని చెప్పట్లేదు, కోరికలు వద్దని చెప్పండి. కోరికలు ఉండాలి కానీ అవి ధర్మబద్ధమైనటువంటి కోరికలు అయి ఉండాలని చెప్పారు శాస్త్రం. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని బంధించవు. ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి అని చెప్పారు, అవి మనల్ని బంధిస్తాయి అని చెప్పారు. అవి బంధించినప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు అడుగులు వేయలేము. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.